సహాయము నిమ్మా నిత్య జీవం పుట్టుటలు త్రావుటకిమ్మా దేవా సహాయము నిమ్మా గడియ గడియకు నెగసే నమ్మో లెంతో వడిగా నాపై వచ్చే నరక బాణములు గడియ గడియకు నెగసే నమ్మో లెంతో వడిగా నాపై వచ్చే నరక బాణములు ఎడతెగని శోధనములు ఎడతెగని శోధనములు నీవు పడగొట్టి వేగమే దృఢ భక్తి నిమ్మా దేవా సహాయము నిమ్మా పుత్రుల పైన భ్రమలు నన్ను సారే సారే కొనిచు లోక భాగ్యములు దార పుత్రుల పైన భ్రమలు నన్ను సారే సారే కొనిచు లోక భాగ్యములు ఘోరమగుణాత్మకములు ఘోరమగుణాత్మకములు నన్నీరీతి భ్రమపెట్టు భార్యునిలోన దేవ సహాయము నిమ్మా మంచి మరణం విమ్ము దేవా మమ్ము వంచించు సాతాను వల నుండి కావా మంచి మరణం విమ్ము దేవా మమ్ము వంచించు సాతాను వల నుండి కావా నుంచి దూతల నంపినావా నుంచి దూతల నంపినావా మాకై పంచగాయములంద ప్రభువచ్చినావా దేవా సహాయము నిమ్మా నిత్య జీవం పుట్టుటలు త్రావుటకిమ్మా దేవా సహాయము నిమ్మా దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందును ఎప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షణగా ఇచ్చట వల్ల లోకమునంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచడం వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేపడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధ ఆత్మను ఓ దేవా, సత్యమంతరంలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృపనిచ్చినందుకై నిన్ను స్తుతించుచున్నాము. ఆత్మను ఓ దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకము విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందుము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులు తెలియజేసిన వాగ్దానం ప్రకారము, ఓ ప్రభువా, పాప పీడితుల మన మమ్మను కరుణింపము. ఓ దేవా, తమ తప్పుతో ఒప్పుకుని వారిని ఖాయము, పశ్చాత్తాపడవని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకొనుడు తగిన సమయము దయచేసి పరిశుద్ధ ఆత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువుని స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడునుగాక. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధ ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందును ఇప్పుడు ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మొదటి పాఠము చదవబడును. ఈ ఉదయకాల ఆరాధనకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్య భాగము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెంపుల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెంపును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారీ అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఇండిరి. ఇంత మట్టుకు ఈ పాఠ్య భాగం సరి.
రెండవ పాఠము చదవబడును. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన, సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు. గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. ఈ వాక్యము ఇంత పర్యంతము. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా, ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా, ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలమున్, ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలమున్, వ్యర్థపరచువారనాడు చింతతోడ నిల్పు, వ్యర్థపరచువారనాడు చింతతోడ నిల్పు, ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, యేసువా నా స్వరక్షణ నిశ్చయంబు అయి
స్వరక్షణ నిశ్చయంబు అయినదే అయిన ఫలితంబు చూడ కష్టపడనైతినే అయిన ఫలితంబు చూడ కష్టపడనైతినే ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షకా భక్తులార ధైర్యంతోడా లేచి ప్రకాశించుడి భక్తులార ధైర్యంతోడా లేచి ప్రకాశించుడి ఆత్మలెల్ల యేసు యొద్ద చేరునాట్లు చేయుడి ఆత్మలెల్ల యేసు యొద్ద చేరునాట్లు చేయుడి ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షకా ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా సిగ్గుపడి పోదునా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్య నామమున సంఘమంతటికి కూడా శుభములు నిండైన దేవుని దీవెన ఆశీర్వాదములు మీకు మీ కుటుంబాలకి కలగాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, మరి మీరందరూ కూడా బాగున్నారని దేవుని మహాకృపలో ఆయన యొక్క దయ ఆయన కాపుదలలో సంరక్షించబడుచు మరి ఈ యొక్క కష్టకాలమందు దేవుడు ఆయన మీకు ఇస్తున్నటువంటి కాపుదలలో ముందుకు సాగుచున్నారని నేను నమ్ముచున్నాను. అలాగే మేము ప్రార్థిస్తున్నాం మీ కొరకు. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధ ఘనమైన నామమును మేము స్తుతిస్తున్నాము, కొనియాడుచున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ వాక్యమును ప్రభువా మేము ధ్యానించుకుంటూ సిద్ధపడుచుండగా నీ పావనాత్మ ఓ తండ్రి ప్రోక్షణ అభిషేకము మాకు దాయిచేసి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మాలో ప్రభువా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి చిత్తమును నీ కార్యమును జరిగించి అయినా ప్రభువా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు శుభములు. ప్రియులరా, మీరు ఇక ఆదివారపు ధ్యాన అంశముగా మనకి ఇవ్వబడిన అంశము పరిశుద్ధ వివాహము అను నిబంధన యందు సంతోషించుట. పరిశుద్ధ వివాహం అను నిబంధన యందు సంతోషించుట. రిజాయిసింగ్ ఆర్ సెలబ్రేటింగ్ ద కవెనెంట్ కాల్డ్ హోలీ మ్యారేజ్ ఆర్ హోలీ వెడ్డింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహము పరిశుద్ధమైనటువంటి వివాహం ఇది పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క నిర్ణయము, అలాగే దేవుని యొక్క ఉద్దేశము, ఆయన చిత్తము, అలాగే ఆయన అనుగ్రహించినటువంటి వ్యవస్థ, ఆయన ద్వారా రూపొందించబడిన వ్యవస్థ. అందుకనే పరిశుద్ధ వివాహము అన్నిటికంటే కూడా ఘనమైనదిగా ఎంచబడవల్లని హెబ్రీ భక్తుడు కూడా మనకు సెలవిస్తున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్న భక్తుడు. కాబట్టి పరిశుద్ధమైన వివాహం అనేది దేవుని చేత అనగా పరిశుద్ధులైన దేవుని చేత వ్యవస్థాపించబడినటువంటి ఒక పరిశుద్ధమైన వ్యవస్థ. ఈ వ్యవస్థలో స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవుని యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన ద్వారా ఆయన సన్నిధిలో ఐక్యపరచబడినటువంటి
అనుభవంలోనికి వారు వెళ్ళిన వారై దేవుని యొక్క సన్నిధి సహవాసములలో వారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ తమ వైవాహిక జీవితంలో ముందుకు సాగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైంది. మన యొక్క భారతదేశపు ఈ యొక్క ఫిలాసఫికల్ థాట్లో ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క వివాహము అనేది చాలా ప్రశస్తమైందే. దానికి ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే పురుష ఆశ్రమం అనేటువంటి వ్యవస్థ. ఇందులో ఒక 4 ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలు చాలామందికి మీలో తెలుసు. మొదటిది బ్రహ్మచార్య ఆశ్రమం, రెండవది గృహస్థ ఆశ్రమం, మూడవది వానప్రస్థ ఆశ్రమం, అలాగే 4వది సన్యాస ఆశ్రమం. ఈ 4 ఆశ్రమాల గురించి మనము ధ్యానించడానికి అయితే ఇప్పుడు మన సమయం సరిపోదు. కానీ ఈ యొక్క పరిశుద్ధ వివాహం అనేది ఈ యొక్క గృహస్థ ఆశ్రమంలోనికి ఒక ఆహ్వానం అని మనం గమనించాలి. ఒక ఆహ్వానం ఇది కదా. ఈ యొక్క ఆశ్రమంలో అనగా ఈ యొక్క గృహస్థ ఆశ్రమంలో స్త్రీ పురుషులు ఒకరినొకరు ఎరిగిన వారై కదా, మరి ముఖ్యంగా మన యొక్క బైబిల్ ప్రకారం తమ దేవుని ఎరిగిన వారై, దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన ఉద్దేశాలను ఎరిగిన వారై, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఐక్యపడినటువంటి జీవితాలుగాను, అలాగే ఐక్యతతో వారి యొక్క వైవాహిక జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ దేవుని ఉద్దేశాలను, ఆయన యొక్క సంకల్పాలను నెరవేర్చేటువంటి వారుగా ఉండాలని ఒక నిబంధనలోనికి దేవుడు వారిని ప్రవేశింపజేశాడు. a covenant. God has allowed them to enter into a covenant. కదండి. కాబట్టి ఈ యొక్క ఒక కుటుంబముగా వారిని ఏర్పాటు చేసి ఈ యొక్క నిబంధనలోనికి వారిని నడిపించాడు. కుటుంబము అనేటువంటి మాట హిబ్రూ భాషలో మనం గమనించినప్పుడు ఆ మాటకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే బెయిత్ అనేటువంటి మాట. దట్ ఈజ్ కాల్డ్ హౌస్ ఆర్ ఫ్యామిలీ ఆర్ అ కమ్యూనిటీ. ఒక గృహము లేక ఒక కుటుంబము, అలాగే లేక ఒక సమాజం. అలాగే రెండవ మాట మనం గమనిస్తున్నట్లుగా నిబంధన లేకపోతే కవనెంట్ అనేది కూడా ఈ మాటకు చాలా దగ్గరగా ఉన్నటువంటి మాటే. దీన్ని హిబ్రూలో బెరీత్ అంటారు. బెరీత్ అనగా నిబంధన. దానికి ఇంకా సరైన మాట ఏంటంటే కారత్ బెరీత్ అనగా నిబంధనను వారు నిబంధనలోకి ప్రవేశించుతారు. టు కట్ అ కవనెంట్. సో ఈ యొక్క బెయిత్ అనేటువంటి మాట గృహము లేక కుటుంబము, బెరీత్ అనే మాట నిబంధన. సో ఒక కుటుంబముగా ఏర్పడడానికి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ బెరీత్ లేకపోతే ఈ యొక్క నిబంధన అనేటువంటి ఆ యొక్క వ్యవస్థలోనికి ప్రవేశించి తద్వారా కుటుంబంగా ఏర్పడి క్రమక్రమంగా ఒక సమాజంగా వారు ఏర్పడేటువంటి స్థితి అని మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క నిబంధన అనేది చాలా సంపూర్ణమైనది. ఎందుకనగా దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము ఇది జరుగుతుంది. కాబట్టి అందులో ప్రేమ, మంచితనము, సమాధానము, సమృద్ధి సమస్తాన్ని కూడా దేవుడు ఆ నిబంధన ద్వారా ఈ యొక్క కుటుంబానికి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. వివాహము అనేది ఇట్టి రీతిలో దేవుడు వ్యవస్థాపించి స్త్రీ పురుషులు ఇరువురిని కూడా ఈ వ్యవస్థలోనే నడిపించాడు. అయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి దినాలలో ఉన్నటువంటి ఈ యొక్క వివాహ వ్యవస్థను మనం చూస్తున్నప్పుడు వివాహ వ్యవస్థలో ప్రవేశించేటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా వివాహమును గూర్చిన ఉద్దేశం అనేది ఎరుగకయే వారు ప్రవేశిస్తున్నారని మనం గమనించాలి. దే డోంట్ నో ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్, బట్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మ్యారేజ్ ఆర్ మ్యారీడ్ లైఫ్. దే ఆర్ కటింగ్ దిస్ కవెనెంట్. ఈ నిబంధనలోనికి వారు ప్రవేశిస్తున్నారు, కానీ దాని ముఖ్యమైన ఉద్దేశం అంటూ వారికి పెద్దగా తెలియకుండానే ఉండిపోతుంది. ఈ దినాల్లో వివాహం అంటే కదా మహా గొప్ప ఒక సెలబ్రేషన్ లాగానే కదా మనం చూస్తూ ఉంటాం. చాలా లక్షలు జనాలు ఖర్చు పెడుతూ ఈ వివాహాల మీద వారు తమ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచాలని చూస్తూ ఉంటారు. అయితే అఫ్కోర్స్ ఈ కరోనా కాలంలో ఆ పరిస్థితి అయితే లేదు కదా. చాలా వరకు డబ్బులు అందరికీ ఆదా అయిపోతున్నట్లే మనం గమనించాలి. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక విధంగా మంచిదే. అంత వ్యర్థమైన ఖర్చు లేకుండా చాలా సింపుల్గానే వివాహాలు జరిగిపోతూ ఆ యొక్క వ్యవస్థలోనికి స్త్రీ పురుషులు ప్రవేశించి ముందుకు సాగుతున్నారు. ఇంకా మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, ఉద్దేశము అనేది సరైన రీతిలో గ్రహించకుండానే స్త్రీ పురుషులు ఇందులో ప్రవేశించి ఎలా ఉంటుందంటే ఇది వారి ఇరువురు కూడా స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ యొక్క
నౌక లేకపోతే ఓడ అనేటువంటి దాంట్లో ప్రవేశిస్తున్నారు కదా. ఒకరేమో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు, లేకపోతే ఒకరు కుడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు, మరొకరేమో ఎడమకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. కుడి ఎడమల సంఘర్షణలోనే కుటుంబ వ్యవస్థ నలిగిపోతూ ఎటు వెళ్ళలేని స్థితిలో, దిక్కుస్తోచని స్థితిలో అక్కడే ఉండిపోతూ కొన్నిసార్లు మునిగిపోతుంది, కొన్నిసార్లు విరిగిపోతుంది ఓడ, కొన్నిసార్లు ఉన్న చోటనే ఉండిపోయి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉండిపోతుంది. కారణం ఏంటంటే స్త్రీ పురుషులు ఇరువురికి కూడా సరైన అవగాహన లేకుండానే ఇందులో ప్రవేశిస్తున్నారు. బైబిల్ గ్రంథం ప్రకారం మనం గమనించినప్పుడు పురుషుని దేవుడు మట్టి నుంచి నిర్మించాడు, స్త్రీని ఎముక నుంచి నిర్మించాడు. కాబట్టి పదార్థాలు వేరైనప్పుడు తప్పకుండా వారి ఆలోచన వేరుగా ఉంటుంది, వారి యొక్క దృక్పథాలు వేరుగా ఉంటాయి, ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. అయినా కూడా దేవుడు ఇరువురిని కూడా ఒక పరిశుద్ధమైన వ్యవస్థలోనికి వారు నడిపించి ఆ వ్యవస్థలో వారు దేవుని యొక్క సహాయం చేత ఆయన ఉద్దేశాన్ని గ్రహిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగాలని ఆయన సంకల్పించాడు. అయితే దేవుడు అనేటువంటి ఆ యొక్క సృష్టికర్తను వారు పక్కన పెట్టుకొని వీరంతటి వీరే జీవితాలు జీవించాలని, వారి వివాహ జీవితాన్ని ముందుకు నడిపించాలని కోరుకున్నప్పుడు తప్పకుండా ఆ వివాహం అనేది అంత సంతోషకరమైనది ఉండదని మనం గమనించాలి. సో ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ ఏంటంటే ప్రియులారా, దేవుని ఉద్దేశము, ఆయన చిత్తం అనేది మనం గమనించాలి. గాడ్ హ్యాస్ అ బ్లూ ప్రింట్ ఫర్ మ్యారేజ్. వివాహం దానికి దేవుని దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఎలాగైతే ఒక ఇల్లు కట్టాలన్నప్పుడు, ఒక భవనాన్ని నిర్మించాలన్నప్పుడు ఒక బ్లూ ప్రింట్ తెచ్చుకుంటాం, మనం అప్రూవ్డ్ చేసినటువంటి ప్లాన్ ఒకటి తెచ్చుకుంటాం. ఆ ప్లాన్ ప్రకారమే మన గృహాన్ని కడతాం, తద్వారా ఆ కట్టబడిన గృహాన్ని చూసి సంతోషిస్తాం. అలాగే ఈ రెండు జీవితాలు కట్టబడ్డానికి దేవుని దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఆ బ్లూ ప్రింట్ను మానేసి పక్కన పెట్టేసి నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటానంటే ఆ గృహము అస్తవ్యస్తంగా తయారవుతుంది. అలాగే ప్రియులారా, దేవుని యొక్క బ్లూ ప్రింట్, ఆయన ఉద్దేశం, ఆయన యొక్క చిత్తం ఏమన్నదో స్త్రీ పురుషులు ఇరువురు కూడా గమనించాలి. మీరు పెళ్లి చేసుకోబోతున్నారా లేక పెళ్లి చేసుకున్నవారా, ఎవరైనా ఒకటే ఈ సమయంలో ఈ యొక్క వాక్యములో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, మీరు 50 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న ఉండవచ్చు, లేకపోతే 40, లేకపోతే 30, 20, లేకపోతే 5 సంవత్సరాలు, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారేమో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఉద్దేశం అనేది మీరు ఎరగాలి. ఉద్దేశం తెలుసుకున్న వారే ఆ ఉద్దేశం ప్రకారం ఎప్పటి నుంచైనా మీరు జీవించగలిగితే తప్పకుండా వివాహము ద్వారా, మీ వైవాహిక జీవితం ద్వారా దేవునికి మహిమ, ఆయన చిత్తం యొక్క నెరవేర్పు, తద్వారా మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదం అనేది ఉంటుంది. మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క స్వరూపమును మీరు ప్రతిబింబించేవారుగా ఉండాలి. యు ఆర్ కాల్డ్ టు రిఫ్లెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ఫస్ట్ పర్పస్ ఇన్ ద మ్యారేజ్. ఈ యొక్క వివాహం అనే వ్యవస్థలో మొట్టమొదటి దేవుని ఉద్దేశం ఏంటంటే, లేకపోతే ఈ వివాహం అనే వ్యవస్థలోనికి, లేకపోతే నిబంధనలోనికి మిమ్మల్ని ప్రవేశింపజేసినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, యూ విల్ రిఫ్లెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరూపాన్ని మీ యొక్క వివాహం అనేటువంటి వ్యవస్థ ద్వారా, వైవాహిక జీవితం ద్వారా మీరు ప్రతిబింబింపజేస్తారని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 26, 27 వచనం మనం చూస్తున్నాం. దేవుడు యెహోవా మరి మనుషులను కదా, స్త్రీని గాను పురుషుని గాను తన స్వరూపం మందు తన పోలిక చొప్పున వారు నిర్మించారు. స్త్రీని గాను పురుషుని గాను వారు నిర్మించారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఆయన స్వరూపములో, ఆయన పోలిక చొప్పున ఆయన నిర్మించాడు. కారణం ఏంటంటే ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటువంటి వారముగాను, ఆయనకు ప్రతినిధులుగా ఈ లోకంలో ఉండడానికి, ఆయన యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా ఈ లోకంలో ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టే దేవుడు తన యొక్క స్వరూపాన్ని మనకు అనుగ్రహించాడు. సో వెన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ కమింగ్ టుగెదర్, యూ ఆర్ రిఫ్లెక్టింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. వైవాహిక జీవితం ద్వారా ఒక స్త్రీ పురుషుడు కలుస్తున్నప్పుడు యు ఆర్ రిఫ్లెక్టింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపాన్ని, ఆయన మహిమను మీరు ప్రతిబింబింపజేస్తున్నారు. అది భౌతిక సంబంధమైన మరి ఐక్యత కావచ్చు, లేక ఆత్మ సంబంధమైన ఐక్యత కావచ్చు, ఏదైనా కావచ్చు. యు ఆర్ రిఫ్లెక్టింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అందుకనే వివాహము అన్నిటికంటే ఘనమైనదిగా ఎంచబడవలను. వివాహం పాన్పు మరి అది పరిశుద్ధమైనదిగా, లేకపోతే నిష్కలంకమైనదిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కారణం ఏంటంటే గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్. దేవుడు మహింపరచబడాలి వివాహము ద్వారా కదండి. ఈ ఉద్దేశాన్ని మనం మర్చిపోతే డెఫినెట్లీ వీఆర్ రియల్లీ పునాది లేకుండానే మన గృహాన్ని కట్టుకుంటున్నట్లు అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీరు భార్యాభర్తలుగా ఉన్నటువంటి మీకు ఈ యొక్క సందేశం ఏంటంటే యు ఆర్ యునైటెడ్, నాట్ జస్ట్ బికాస్ మీ 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 తల్లిదండ్రులు మిమ్మల్ని ఐక్యపరిచారు కాబట్టి, మీ తల్లిదండ్రులు ఏదో మీకు సంబంధం చూశారు కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నారు, లేదా మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ద ఫస్ట్ థింగ్ ఈస్ దిస్, దట్ యు కమ్ టుగెదర్ టు రిఫ్లెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అది మీ యొక్క జీవితాల్లో ఉంటే కనుక, ఉద్దేశంలో ఉంటే కనుక, తప్పకుండా దేవుడు తన ఉద్దేశాన్ని మీ ద్వారా నెరవేర్చుకుంటాడు. ఎలాగైతే ఒక మంచి కొండ ఉన్నది కదండి, అది ఒక మంచి సెలయేరు లేకపోతే ఒక మంచి కొలను ముందు ఉందన్నమాట. కొలను, ఆ కొండ యొక్క ప్రతిబింబము కొలంలో మీరు చూసినప్పుడు చాలా స్వచ్ఛంగా మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అదే కొలనులో మీరు ఒక రాయి వేయండి, ఆ కొలంలో నీళ్ళన్నీ కూడా చిందరవందర అయిపోతాయి. ఒకలాంటి రిపుల్ ఎఫెక్ట్ వెళ్ళిపోయి ఆ ఇమేజ్, ఆ యొక్క ప్రతిబింబం అనేది డిస్టర్బ్డ్గా అయిపోతుంది. చాలాసేపటికి కానీ మరలా ఆ యొక్క స్థిరమైనటువంటి కొండ, ఆ పర్వతం యొక్క ఇమేజ్ మీరు చూడలేరు. పర్వతానికి ఏమైనా అయిందా? పర్వతానికి ఏమవ్వాలి, అది అలాగుంది. కానీ అయ్యింది దేనికంటే పర్వతం యొక్క ప్రతిబింబం. ద ఇమేజ్ ఆఫ్ మౌంటైన్ హస్ డిస్టర్బ్డ్. దేవుడికి ఏమి అవ్వదు, ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు ఆయన. కానీ ఆయన స్వరూపం, మనలో ఉన్న ఆయన స్వరూపం మాత్రం డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా మనం ఈ లోకంలో జీవించడానికి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనాలి. ఆయనతో కలిసి మీరు భార్యాభర్తలుగా మీరు నడవాలి. టు ప్రే దట్ గాడ్ లెట్ అస్ రిఫ్లెక్ట్ యువర్ ఇమేజ్. మీ ప్రేమను, మీ యొక్క సహనమును, మీ దయను, మీ జాలిని, మీ యొక్క క్షమాపణను మా జీవితాల ద్వారా మేము ప్రతిబింబింప చేయాలి. తద్వారా ఈ లోకంలో దేవుని ఎరగిన ప్రజలు ఈ కుటుంబాన్ని చూసినప్పుడు, ఓ పరలోకం అంటే ఎలా ఉంటుందా అన్నటువంటి రీతిలో వారు ఒక చక్కటి అవగాహనకు వస్తారు. ఆ పరలోకం ఉందన్నటువంటి, ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుని గురించిన ఆసక్తి వారిలో కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వి యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా మన జీవితాల ద్వారా ఈ యొక్క సత్యాన్ని మనం గమనించాలి. యు ఆర్ యునైటెడ్ టు రిఫ్లెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. రెండో ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, దేవుడు మిమ్మల్ని వివాహం అనేటువంటి నిబంధనలోనికి నడిపించినటువంటి రెండో ఉద్దేశం ఏంటంటే టు మల్టిప్లై అ గాడ్లీ హెరిటేజ్. ఒక దైవికమైనటువంటి సంతానమును దేవుని కొరకు ఈ లోకములో సిద్ధపరచడానికి, టు మల్టిప్లై దెమ్. దేవుడు ఆదామును ఆశీర్వదించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని నిండించుడి. టు మల్టిప్లై అండ్ టు రిప్లెనిష్, దట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క ప్రియ కుటుంబముగా ఉన్న మీరు, భార్యాభర్తలుగా ఉన్న మీరు, మీ బిడ్డలు దైవికంగా వారిని నడిపించవలసిన బాధ్యత మీకుంది. బిడ్డలను దేవుని యొక్క మార్గంలో నడిపించుట కంటే గొప్ప పని మరి ఏ ఒక్క తల్లిదండ్రులకు ఉండకూడదని నేను భావిస్తున్నాను ప్రియులారా. ఎందుకనగా దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. 127వ కీర్తనలో మనం చూస్తాం 3వ వచనంలో, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలమైనచ్చు బహుమానం. కుమారులు లేదా కుమార్తెలు అందాం, దేవుని యొక్క స్వాస్థ్యం వారు. దే ఆర్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు యూ. దేవుని యొక్క స్వాస్థ్యము వారు, వారు దేవుని వారు. మిమ్మల్ని నమ్మి దేవుడు మీ చేతిలో పెట్టాడు వారిని. మీరేం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ చిల్డ్రన్? ఆర్ యూ టీచింగ్ దెమ్ ద గాడ్లీ వేస్? దేవుని మార్గాలను వారికి బోధిస్తున్నారా? వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించాలని వారిని ప్రోత్సహిస్తున్నారా? వారికి ఒక మాదిరికరమైనటువంటి క్రైస్తవ కుటుంబ జీవితంను వారికి చూపిస్తున్నారా? క్రీస్తు ప్రేమను వారికి చూపించగలుగుతున్నారా? ఒక కుటుంబముగా మీ మీద చాలా బాధ్యత ఉందండి, భార్యాభర్తలుగా. కారణం ఏంటంటే యు ఆర్ కాల్డ్ టు మల్టిప్లై, గ్రో అప్ ఎ గాడ్లీ జనరేషన్. 78వ కీర్తన మనం అదే చూస్తున్నాం. ఒకసారి చూడండి, 78వ కీర్తన 2వ వచనంలో మనం గమనిస్తే, నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములు నేను తెలియజెప్పేదను, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు, వీరునూ దేవుని నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకై ఉండి యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై
తమ పితరుల వల్ల తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గాయకొని ఉన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాస్త్రములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. కదండి, ఈ చక్కటి మాటలు మనం చూస్తున్నప్పుడు కీర్తనగాడు అంటున్నాడు, మాకు మా పితరులు నేర్పించినటువంటి సంగతులను, దేవుని సంగతులను, దేవుని కట్టడలను, ఆయన నీతిని, ఆయన ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని రాబోయేటువంటి తరాలకు మేము వివరిస్తాం. మా పిల్లలకు వాటిని దాచం, వాటిని మేము చెప్తాం. ఎందుకనగా వారు వారి పిల్లలకు చెప్పాలి. తద్వారా ఒక దైవికమైనటువంటి సంతానము అనేది భూమి మీద వర్ధిల్లుతుంది. నీతిమంతుని సంతానము ఈ భూమి మీద వర్ధిల్లుతుంది. నీతిమంతుని సంతానము ఈ భూమిని స్వతంత్రించుకుంటుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప బాధ్యత దేవుడు మీకు అనుగ్రహించాడు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ మనకు సమయం లేదు. కానీ 2 విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒకటి, దేవుని యొక్క స్వరూపము మీ యొక్క కుటుంబము ద్వారా, భార్యాభర్తలుగా మీ జీవితంలో, మీ యొక్క కలయికలో, మీ యొక్క సహా జీవనములో దేవుడు మహింపరచబడాలి. ద ఇమేజ్ ఆఫ్ గాడ్ నీడ్ టు బి రిఫ్లెక్టెడ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్ టు బి రిఫ్లెక్టెడ్. ఆయన మహిమ అనేది మీలో ప్రతిబింబించబడాలండి. దాని నిమిత్తమై దేవుడు మిమ్మల్ని ఐక్యపరిచాడు. అంతేకాని లోకానుసారమైనటువంటి కదా ఆ యొక్క దాని యొక్క నీడలు మన మీద పడడానికి కానీ, లేకపోతే మన నీడలు ఈ లోకం మీద పడుచు మనము ఈ లోకానుసారమైన జీవితం జీవించడానికైతే మాత్రం దేవుడు మనల్ని ఐక్యపరచాలి. గాడ్ హ్యాస్ బాట్ యూ టుగెదర్ సో దట్ యూ యాజ్ అ క్రిస్టియన్ కపుల్ విల్ రిఫ్లెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, సో దట్ మెనీ పీపుల్ విల్ కమ్ టు నో ద రియల్ ట్రూ గాడ్ అండ్ వర్షిప్ హిమ్. రెండోది, టు మల్టిప్లై గాడ్లీ హెరిటేజ్. ఒక దైవికమైన సంతానాన్ని మీరు ఈ లోకములో దేవుని కొరకు సిద్ధపరచవలసిన వారే ఉన్నారు కదండి. అది గొప్ప బాధ్యత. అది దట్స్ ఆ విషయంలోనే మనము దేవునితో ఒక నిబంధన చేసుకున్నాం. మనం వివాహ సమయమందు మీకు పుట్టబో బిడ్డలను దైవికమైనటువంటి రీతిలో పెంచడానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం తీసుకున్నాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవ కుటుంబము ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అన్యుల కుటుంబాలకును మీకు ఉండవలసిన తేడా ఒకటే, అదేంటంటే యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ గాడ్ అండ్ హిస్ ఇమేజ్ ఇన్ యూ, అండ్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రైజింగ్ అప్ అ గాడ్లీ జనరేషన్. ఒక దైవికమైన సంతానాన్ని దేవుని కొరకు పెంచడానికి దేవుడు మీరు పిలిచాడు. తద్వారా ఈ లోకంలో దేవుని నామమునకు మహిమ, ఆయనకు చిత్తము, ఆయన ఉద్దేశము నెరవేర్పు అనేది మీ ద్వారా జరుగుతుంది. అటువంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మరి మనందరికీ కూడా దాయిచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ గల పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని మేము స్తుతిస్తున్నాము, కొనియాడుచున్నాము తండ్రి. ఈ యొక్క వాక్యము ద్వారా వివాహం గురించినటువంటి ఉద్దేశమును ప్రభువా మేము గ్రహించిన వారమై ఆ నిబంధనలో ప్రవేశించిన మేము తండ్రి ప్రభువా, నిబంధన యొక్క తండ్రి ప్రభువా ఆ యొక్క నియమాలు పాటిస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ కృపలో ముందుకు సాగే అనుభవాన్ని ప్రతి కుటుంబానికి మీరు దాయిచ్చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామమున సంఘమంతటికి కూడా శుభములు. దేవుని యొక్క కృపా కాపుదలలో మీరు మీ కుటుంబాలు సంరక్షించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు అనుదినము మా ప్రార్థనలో
జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులరా, సమయంలో ప్రకటనలు ఏ విధంగా ఉన్నాయి దయచేసి గమనించండి. మరి తమ యొక్క జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకునేవారు ఈ విధంగా ఉన్నారు. 9వ తారీఖున మిస్టర్ రోహిత్ ఇమాన్యుయల్, 11వ తారీఖున మిసెస్ పొట్ల సూర్య సవంతి, మిసెస్ వి జాయిస్ అమృత, మిస్టర్ పి ధనుంజయ్ రావు, 13వ తారీఖున మిస్టర్ అమన్ పట్నాయక్, బేబీ రియా లియోన్, మిస్టర్ జి దీపక్ రాజ్, 14వ తారీఖున మిసెస్ జాక్రెట్ సిసిలియా సింగ్, 15వ తారీఖున మిసెస్ పి కస్తూరిబాయ్, మిసెస్ నీలోఫర్ డేవిడ్, మిసెస్ కె సుశీల, మిసెస్ ఎం మెర్సీ మోజెస్. అలాగే 9వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ బి నవనీత్ దంపతులు తమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. 11వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ పి రాబర్ట్ సుందర్, అలాగే మిస్ అండ్ మిస్టర్ కె రమేష్ బాబు. 12వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ ఎం జగదీష్ దంపతులు తమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. వీరందరికీ కూడా సంఘ పక్షంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులరా, మన యొక్క సంఘమునకు చెందినటువంటి మిస్టర్ సిహెచ్ విజయ్ కుమార్ గారు బాబ్ షిప్పింగ్ ప్రొప్రైటర్, వారు ప్రభునందు ఆగస్ట్ 1న వారు నిద్రించి ఉన్నారు. వారు 59 సంవత్సరములు. వారి యొక్క భార్య అలాగే బిడ్డల కొరకు మీ ప్రార్థనలో వారి ఆదరణ కొరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే మరి మన సంఘంకు చెందినటువంటి మిస్టర్ ఆకుల లూయిస్ రాజ్ గారు ఆగస్ట్ 6వ తారీఖున ప్రభునందు నిద్రించున్నారు. వారు 56 సంవత్సరములు. వాల్టర్ క్రిస్టియన్ సెమిటరీలో వారి యొక్క ఫ్యూనరల్ అనేది జరిగింది. వారి భార్య అలాగే బిడ్డలైనటువంటి విశాల్ అలాగే వివేక్ అనగా చిరుకి వారిని మీ ప్రార్థనలో వారి ఆదరణ కొరకు జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం చూస్తున్నాం. అలాగే మరి బ్రదర్ ఐ విశ్వాసం ఐ గారు, ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ప్రొఫెసర్ బిఎస్ఏ ఆండ్రూస్ గారు, అలాగే మిసెస్ మార్తా తిలకం గారి తండ్రి, వారు ప్రభునందు ఆగస్ట్ 7వ తారీఖున నిద్రించి ఉన్నారు. వారు 78 సంవత్సరములు వయసు. ఆ దినమే వారి యొక్క భూస్థాపన కార్యక్రమం అనేది వాల్టర్ క్రిస్టియన్ సెమిటరీలో జరిగింది. ఈ యొక్క కుటుంబ ఆదరణ కొరకు కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం చేస్తున్నాను. దేవుడు ఈ 3 కుటుంబాలను కూడా తన యొక్క ఆదరణతోనూ పరిశుద్ధాత్మ సన్నిధితో బలపరచాలని మా ప్రార్థన. అలాగే మరి మన యొక్క సంఘ సభ్యులైనటువంటి రెవరెండ్ డానియల్ థియోఫిలస్ గారి యొక్క కుమారుడు మిస్టర్ కమెడోర్ అజయ్ డానియల్ థియోఫిలస్, వీరు ఐఎన్ఎస్ హన్సా అనేటువంటి ఈ యొక్క ఎయిర్ బేస్ గోవాలో ఇది ఉన్నదండి. దీనికి వారు ఇన్ఛార్జ్గా, లేకపోతే దీనికి వారు వీ కెన్ సే దట్ కమాండింగ్ ఆఫీసర్గా నియమించబడ్డారు. ఈ నెల 31వ తారీఖు, జూలై 31వ తారీఖున 2020 సంవత్సరమున వారు నియమించబడ్డారు. ఇది మరి మన యొక్క సంఘానికి కూడా ఒక గర్వకారణమైన విషయం. ఎందుకంటే అజయ్ డానియల్ థియోఫిలస్ వీరు మన సంఘ సభ్యులు. అలాగే యూత్ సండే స్కూల్ అన్నిట్లో కూడా వారు తమ యొక్క చక్కటి ప్రాతినిధ్యాన్ని యొక్క సంఘంలో వారు కలిగి ఉన్నారు. ఇటువంటి వారు మరి గోవాలోని ఈ యొక్క గోవాలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ హన్సా అనేది చాలా పెద్ద బిగ్గెస్ట్ నేవల్ ఎయిర్ బేస్. దానికి వీరు మరి ఒక కమాండింగ్ ఆఫీసర్గా వారు నియమించబడ్డారు. సో దేవుడు వీరి కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయన కృపలో సంరక్షించి ఇవ్వబడిన ఈ యొక్క నూతన బాధ్యతలో వారు ఇంకా ముందుకు సాగాలని, చక్కటి ప్రతిభను కనపరచాలని మనం ప్రార్థన చేద్దాం. వీరికి మన యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అలాగే వీరి తండ్రి గారికి కూడా మనం తెలియజేస్తున్నాం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, మికిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడైన గొప్ప దేవా, మీ ఘనమైన పరిశుద్ధ నామమును మేము స్తుతిస్తున్నాము, కొనియాడుచున్నాము తండ్రి. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ దినమందు ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి సంఘముగా మేము సమకూడి నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తుండగా, కొనియాడుచుండగా మీరు మాతో ఉన్నారని ప్రభువా, మీ సన్నిధి మాతో ఉన్నదని నమ్ముచు ప్రభువా, మీకే కోట్ల కొలది కృతజ్ఞత స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. సమయంలో ఈ వారంలో తమ యొక్క జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకునే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరునే మీరు దర్శించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సంతోషకరమైనటువంటి తండ్రి దినములు అనేకము జరుపుకునే కృపను వారికి దాయిచ్చేయండి. అలాగే మా సంఘంలో ఉన్న వృద్ధులను తండ్రి చంటి బిడ్డలను ప్రభువా, మరి మీరు ప్రత్యేక రీతిలో మీరు వారిని భద్రపరచండి, బలపరచండి. ఈ యొక్క కోవిడ్ వైరస్ నుంచి ప్రభా కాపాడి సంరక్షించమని, వారికి కావాల్సిన చక్కటి ఆరోగ్యము, బలం, శక్తిని దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరి బిడ్డలను దీవించండి ప్రభా, వారి యొక్క విద్యాబుద్ధుల్లో ప్రభా, మరి అలాగే వారి యొక్క
ఉద్యోగ అన్వేషణలో ప్రభా ఇంకా అనేక రీతులుగా బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలని చూస్తుండగా వారికి కావాల్సినటువంటి మీ నడిపింపు తోడ్పాటు మీ దీవెన ఆశీర్వాదములు నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభా మరి అలాగే ఈ యొక్క తండ్రి సమయంలో అజయ్ కెప్టెన్ కమాండర్ అజయ్ డానియల్ థియోఫిలస్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డకి మీరు ఇచ్చినటువంటి నూతన బాధ్యతను బట్టి మీకు వందనాలు. అందుని బట్టి నీ కుమారుని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ఆ యొక్క నేవల్ ఎయిర్ బేస్ పైలో ప్రభా నీ బిడ్డలు ఇంకా అనేకమైనటువంటి అవుతండి చక్కటి ప్రభా మరి నీ కృపా ఆశీర్వాదాలు పొందుకుంటూ నీ కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా వర్ధిల్లేటువంటి అనుభవాన్ని వారికి దాయిచ్చమని కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని సమయంలో దర్శించండి, దీవించండి ప్రభా. వారు ఏ అవసరంలో ఉన్నాయో మీరు ఎరుగుదురు ప్రభా. ఎవరికి స్వస్థత కావాలో సమాధానం కావాలో మీరు ఎరుగుదురు ప్రభా. మరి ముఖ్యంగా ఈ కోవిడ్ సమయమందు ప్రభా అనేక మంది ప్రభా మరి యొక్క వైరస్ బారిన పడిపోతున్నారు తండ్రి. తండ్రి ప్రభా వారికి వస్తున్నటువంటి ఆ జ్వరాలు ఆ యొక్క బలహీనత తండ్రి ప్రభా వారిని మీరు ముట్టండి నాయన, మీరు స్వస్థపరచండి ప్రభా. నీ ప్రజలకు కావాల్సిన విడుదల దాయిచ్చింది. ఎవరు కూడా మా సంఘములో ఎవరు కూడా ఈ వైరస్ బారిన పడి ప్రభా ఎట్టి రీతిలోనూ కూడా ప్రభా వారి యొక్క తండ్రి ప్రభా వారిని ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్లకుండా వారిని కాపాడండి. మీ యొక్క రక్త కంచెన అగ్ని కంచెన బిడ్డల చుట్టూ వేసి ప్రభా అయినా ప్రభా ఈ వైరస్ బారిన పడకుండా వారిని కాపాడండి. ఈ వైరస్ బారిన పడిన వారికి కావాల్సిన స్వస్థతను దాయిచ్చేయండి, సమాధానం దాయిచ్చేయండి, సంపూర్ణ ఆరోగ్యం విడుదల దాయిచ్చేయండి ప్రభా. అపవాది కార్యములను లయపరిచి నీ ప్రజలకు విడుదల దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కోవిడ్ వైరస్తో ఎంతోమంది నైనా ప్రభా బాధపడుతున్నారు తండ్రి. ఆయన హాస్పిటల్స్లో నేను గృహాల్లో కూడా బాధపడుతూ ప్రభా ఈ యొక్క వైరస్ యొక్క అవుతున్న ప్రభావం వల్ల ప్రభా నీ బిడ్డలు ప్రభా కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయ్యో ప్రభా నీ బిడ్డలను దర్శించండి, కావలసిన తన విడుదల దాయిచ్చేయండి, స్వస్థత దాయిచ్చేయండి. ప్రభా ఈ వైరస్కి కావాల్సిన విరుగుడు వ్యాక్సిన్ మీరు దాయిచ్చేయండి ప్రభా. మీ చిత్తమైతే ఈ వైరస్ని యొక్క తన భూమి మీద నుంచి తీసివేయండి ప్రభా. నీ ప్రజలకు కావాల్సిన సమాధానము శాంతిని దాయిచ్చేయండి, ఆరోగ్యము దాయిచ్చేయండి ప్రభా. నరులరా తిరిగి రండి మీరు సెలవిచ్చినప్పుడు నీ పిలుపునందుకొని ప్రభువా నీ సన్నిధికి నేను వచ్చినటువంటి ప్రభువా నీ ప్రియ బిడ్డలు మరి ముఖ్యంగా విజయ్ కుమార్ గారు, లూయిస్ రాజ్ గారు, విశ్వాసం గారు ప్రభు ఆయన బిడ్డలు మీరు మీ సన్నిధికి పిలుచుకొని ఉన్నారు. మీ పరిశుద్ధమైనటువంటి పరలోక స్వాస్థ్యములో వారు ఉన్నారని ప్రభువా మేము నమ్ముచున్నాము. తండ్రి అయితే వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నాయన మీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆదరణ, మీ పరిశుద్ధ ఆత్మ యొక్క ఓదార్పును ప్రభువా నీ బిడ్డలకు మీరు దాయిచ్చేయండి. వారి కుటుంబాలను ప్రభు వారి భార్య బిడ్డలను తండ్రి వారి యొక్క తండ్రి మిగిలిన కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ సమయంలో ప్రత్యేక రీతిలో మీరు ఆదరించండి, బలపరచండి. తండ్రి ప్రభు ఆప్తులను కోల్పోయినటువంటి ఈ కుటుంబాలను ప్రభు మీరే ప్రత్యేక రీతిలో దర్శించండి. మీ పరలోక శాంతి సమాధానంతో ప్రభు నీ బిడ్డల మీద నింపండి. మీరే వారితో ఉండండి ప్రభువా. మీ యొక్క నైనా ప్రభా మరి కృపలో మీరు మాకు అనుగ్రహించిన ఆ జీవంతో కూడిన గొప్ప నిరీక్షణ మీ కుమారుని అందలి తండ్రి ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన ఈ నిరీక్షణ కలిగిన వారమై ఒక దినమున మా ప్రియులను మేము కలుసుకుంటామనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ తండ్రి చేపట్టిన వారమై నిత్యము కూడా ప్రభువా నీ యొక్క తండ్రి ప్రభువా రాకడ కొరకు నైనా ప్రభువా నీవు ఇచ్చిన జీవ నిరీక్షణతో ప్రభువా సిద్ధపడి జీవించే కృపను మా అందరికీ మరి ముఖ్యంగా ఈ ప్రియ కుటుంబాలకు దాయిచ్చేసి ప్రత్యేక రీతిలో ప్రభువా ఈ కుటుంబాలను మీరు ఆదరించి బలపరిచి ఓదార్చి సంరక్షించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మనమందరము కూడా కలిసి అపోస్తుల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భము ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకమునకు దిగెను. మూడో దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రభువు మీకు తోడైండునుగాక, మీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన చెప్పుకుందాము.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపింపుము. పైనుండి వారికి జ్ఞానము దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం ఏలువాడు మరి ఎవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకము. పెంతెకోస్తు తర్వాత 10వ ఆదివారపు సంగ్రహ ప్రార్థించుదము. కుటుంబములకు దేవా, వివాహమును ఒక ఒడంబడికగాను నియమించి కుటుంబములలోని బంధములను బలపరచి ప్రతి ఒక్కరూ ఘనమైన విషయముగా ఎంచునట్లు చేస్తేవి. దీనిని బట్టి పరస్పర ప్రేమానురాగములు కొనసాగుటకు ప్రేమ మరియు బాధ్యత కలిగిన వాతావరణంలో తరములు వృద్ధి చెందుటకును సమాజములో ఒక గౌరవప్రదమైన సముచిత స్థానమును వివాహమునకు కల్పించినందుకు నీ నామమును కనపరుచుచు మేమందరము కూడా ఉండునట్లు కృపదాయిచ్యమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచు నుండి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. సమాధానము కొరకైనటువంటి సంగ్రహ ప్రార్థన చేయదము. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడు అయినటువంటి ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యమును, నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైనటువంటి మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైనటువంటి ప్రార్థన చేయదము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నెత్తిరువగ దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైనటువంటి ఉపద్రవంలో చిక్కొనకుండానట్లును నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపింపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిల దేవా, ఈ సమయమందు మేము ఏకమనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను ఇద్దరు ముగ్గురు నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దాయిచేదునని మాట ఇచ్చున్నావు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినటువంటి నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దాయిచేయము. ఆమేన్. దీవెన తీసుకుందాం. యెహోవా మనలను కరుణించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి దాయిచూపునుగాక. యెహోవా తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి తన సమాధానమును మనకు దాయిచేయునుగాక. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ తోడయండి కాపాడునుగాక. ఆమేన్. రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన చాంకొందును సురక్షితంబుగాను నేను వెళ్ళేదన్
పరమ కిరీటమందు వరకు యేసు నేను ఎన్నాడెన్నాడును ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడేని వెళ్ళుదున్ నా యేసు తోడ వెళ్ళుచుందు నెల్లాడన్ ప్రయాసమైన లోయలైన భయపడన్ దయా చూపు యేసు నన్ను వెంబడించుచో భయమేలా భువనంబు లోదాగన్ యేసు నేను ఎన్నాడెన్నాడును ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడేని వెళ్ళుదున్ నా కాలమెల్లా యేసు నందు నమ్మోదున్ వికారంపు వార్ది అయిన నే దాటుదున్ నా కర్త తోడా నిందు నాయన నేగుదున్ నా కామెక్కి తండ్రి చూచువారాకున్ యేసు నేను ఎన్నాడెన్నాడును ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడేని వెళ్ళుదున్